ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మరి జూమ్లో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నామమున నా ప్రేమనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారం, ప్రభు పునరుద్ధాన దినం కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 4171వ రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు 6వ నెల 2వ తారీఖున దేవుడు తన సన్నిధిని మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాలము మనము మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రారంభ స్తుతులతో ప్రారంభించుకుందాం. మన ప్రియులు పెద్దలు ప్రభుదాస్ గారు స్తుతించవలసిందిగా మనం చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ఉదయకాల కాన్ఫరెన్స్ తరఫున ప్రేమవందనములు. స్థుతితో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, కృపాశక్తి సంపూర్ణుడా, మహిమా స్వరూపి, అత్యున్నత సింహాసనపై ఆసీనుడివై నిత్యము దూతులు కెరూబులు శరూబులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మా ప్రాణనాథుడా, మహిమా స్వరూపి, మా సృష్టికర్త, అద్వితీయుడా, అనంతుడా, ఆది అంతమై అల్పావు మేఘమైన దేవ, స్తోత్రములు నాన్న. రక్షకుడు మా ప్రభు నీ ప్రియకుమారు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామములో మనం పూజించి స్తుతించి కొనియాడుతున్నాం. గత రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమును ఆవశ్యను గురించి మా జీవితాల్లో మరొక నూతన దినములు దయచేసి కాన్ఫరెన్స్ లో ఇలాగూ మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రములు. అన్నిటికంటే మీరు మమ్మల్ని ప్రేమించి మాకు తండ్రి మరి ఇచ్చిన జీవమును బట్టి, ప్రాణ ప్రాప్తిని బట్టి, పరలోక భాగ్యమును బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం. అయోగ్యులము దూరస్తులను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుంచి, శాపం నుంచి, నరకము నుంచి, వేదన నుంచి విమోచించి విడుదల దయచేసిన ప్రభా స్తోత్రములు. ఒకప్పుడు ఇంటి భాగ్యం లేని వారము, లోకములో తండ్రి ఉన్నవారము, విగ్రహాధికులైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆ కలవరిలో మీరు జరిగించిన ఆ పుణ్యయాగమును బట్టి స్తోత్రములు. మమ్మల్ని మీరు తగ్గిస్తున్నారు. సర్వాధికారి ఉండి సృష్టికర్త అయిన దేవుడు వేండి కూడా మానవుని రూపంలో ధరిస్తున్నాడు. దాసునిగా, రిక్తునిగా తన భూలోకములో తండ్రి జీవించారు. పవిత్రుడుగా, నిర్దోషిగా, నిస్సంగిగా జీవించి పాపలైన మా అందరి నిమిత్తము మీరు మీ ప్రాణమును ప్రయోజనముగా ఉంచడానికి ఇష్టపడ్డాడు. రక్తము చిందించడదే పాప క్షమాపణ లేదు కాబట్టి మా కొరకు తండ్రి మీ పవిత్రమైన రక్తమును కాల్చడానికి ఇష్టపడ్డారు. తండ్రి అన్యాయపుని తీర్పును సహించారు, కొనుపోబడ్డారు, తండ్రి అవమానింపబడ్డారు, కొట్టబడ్డారు, ఏడవబడ్డారు. సరే కల్వరి వరకు ఎన్నో శ్రమలను భరించారు. కల్వరులు మా కొరకు సరే అమూల్యమైన రక్తాన్ని సరే దారులుగా కాల్చారు. సరిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచి సరే కృపాశ్రమను కూర్చొని మా కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆచరణలు చేసి మాకై తిరిగి రానున్న ప్రభా స్తోత్రములు. నేనుండి స్థలంలో మీరు ఉండేలాగున్న మీ కొరకు ఈ స్థలం సిద్ధపరుస్తున్న సెలవిచ్చిన దేవా, మీరు పూజించి స్తుతించి కనపరుస్తున్నాం. మీరు మాకు దయచేసిన రక్షణ, పాప క్షమాపణ, పరలోకమును భాగ్యమును బట్టి, నిత్య జీవమును బట్టి, నిత్య విమోచనకై స్తోత్రములు తెలుస్తున్నాం. నాన్న కేవలం విశ్వాసించడం ద్వారా ఇంత గొప్ప రక్షణ మీరు మాకు ఉచితంగా అనుగ్రహించారు. తండ్రి ప్రభువుకు మేము ఏమి చెల్లించగలం? ఏమి చెల్లించినా రుణస్థుల పని ఒప్పుకుంటే రకాల స్తుతి ఆరాధన మా విమోచకుడు ప్రభువుకు సమర్పించి ఆరాధిస్తున్నాం. మీరు ప్రేమించి జీవుని తండ్రి ఇంతవరకు నడిపించారు. ఉపవాచ్యులుడా, ఈ దినమున తండ్రి మరి నడిపించి మా ప్రియులు ఈ దాసులు మనోహరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. గత
4170 దినములు చక్కగా నడిపించారు. నేను పూజిస్తున్నాం. ఈ దినము కూడా తండ్రి చక్కటి వర్తమానంతో మీరు తండ్రి మమ్మల్ని తృప్తిపరచండి. వాక్య ఉపదేశకులను పవన్ శంకర్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. విశేషంగా ఇందు విషయమై ప్రయాసపడుతున్న ఆ ప్రియులు లేదా ఆస్తుదేవని సేవకులు బంధువశలను కుటుంబాన్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానా రావలసిన న్యాయపరమైన దీవెనలు పరలోకం నుంచి అనుగ్రహించండి. పేరు వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ దినములో సరే రాబోతేను జ్ఞాపకం చేసుకునడానికి మీరు చూపారు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు గురించి ఏమని సెలవిస్తున్న దేవా స్తోత్రములు. ఆరాధనలోను వాక్య పరీక్షలోను తండ్రి మీ చూపి మీ దాసులను బలపరిచి మమ్మల్ని మీరు బయటపరుచుకోమని మీరు చూపిన కృపను బట్టి చేసిన బయలును బట్టి స్తుతిస్తూ అడిగి ఉంచుకంటే అత్యధిక దైక్షమ విమోచకుడు యేసుక్రీస్తునామమున స్తోత్రములు చెల్లించి సమర్పించి ఆరాధించి స్తుతిస్తున్నాం. మా పరలోకమందున్న పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. పిల్లరా మనం ఇప్పుడు ఒక స్తుతి పాట విందాం. మన ప్రియులు బ్రదర్ తిమ్మూతి గారు దైవ సేవకులు ఒక పల్లవి 2 చరణాలు పాడి దేవుని స్తుతిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్. తిమ్మూతి బ్రదర్. చేయండి బ్రదర్ ఒక పాట. దేవునికి వాయిస్ సరిగ్గా వినబడలేదు బ్రదర్. మ్యూట్ లో పడ్డారా? ఓరా అన్న అన్నిట్లో ఉన్నారు కానీ అనేది ప్రాబ్లం ఉన్నట్టు ప్రాబ్లం ఉందా? అన్నారు అవును నెట్ సరిగా రాదు. అన్నా బ్రదర్ బన్బాస్ బ్రదర్ పాడతారు. తిమోతి పాడతారు. తిమోతి పాడలేరా? ఏదో ప్రాబ్లం ఏదో ఉంది బ్రదర్. రావటం లేదు అన్న వాయిస్ మనసారా నిన్నే కీర్తింతును పరలోక దూతాలి స్తోత్రాలతోనే. అన్నా వినిపించట్లేదా? వినిపిస్తాను బ్రదర్. పాడండి. మా స్తోత్ర గానాలు గైకొనుమా ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును మా మనసార నిన్నే కీర్తింతును జగతికి పునాది నీవని మాలో నీవు ఊపిరి నీవేనని జగతికి పునాది నీవని మాలో నీవు ఊపిరి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్తుతి నీకే మా యేసుదేవా మనసార నిన్నే కీర్తింతును మా మనసార నిన్నే కీర్తింతును మనసార నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా మనసార నీ దరి
చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలు నడవాలని, ఈ స్తుతి నీకే మా యేసుదేవా. మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోని మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోని మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా. మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. మంచిది అన్నారు బ్రదర్. కొన్ని పాట ప్రభుని స్తుతించిన రీతిని బట్టి దేవుని సేవకులు బ్రదర్ తిమోతి గారికి ఏమన్నారు. మరి పిల్లరా, మనం ఇప్పుడు ఆరాధన తలంపులు విందాం. ఈరోజు ప్రభు దినం కనుక మన మధ్య దైవజనులు బ్రదర్ భవానీ శంకర్ గారు వైజాగ్ నుండి ఈరోజు వాక్యం కొరకు ఆరాధన తలంపులు నియమింపబడ్డారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్ భవానీ శంకర్ బ్రదర్. వందనాలు బ్రదర్ రవినాథ్ గారు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఈ జూమ్ కాన్ఫరెన్స్ ఉన్న పరిశుద్ధులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. మనకి బాగా పరిచయమైన ఒక వచన భాగమే. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభువైన యేసు క్రీస్తు ఈ వచన భాగంలో ఆయన గూర్చి మాట్లాడుతున్నాడు. సువార్తల్లో చాలా సందర్భాల్లో యేసు ప్రభు ఏమై ఉన్నాడు అని ఆయనే తన సొంత మాటల్లో తన శిష్యులకి, అలాగే చేరి వచ్చిన ప్రజలకి, శాస్త్రులకి, ఫరిసీయులకి అనేక సార్లు ఆయన తెలియపరిచాడు. ఇక్కడ యేసు ప్రభు నేను సాత్వికుడును, నేను దీన మనసు గలవాడును అని ఆయన తన గురించి మాట్లాడుతున్నాడు. తన స్వభావం ఏంటో, తన ఏమై ఉన్నాడో అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆదివారాన మనము సంఘముగా కూడి మన ప్రభువైన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం కదా. ప్రభువే మనకు ఆజ్ఞాపించాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. అలాగైతే అనేక విషయాలు ఆ ప్రభు గురించి మనం జ్ఞాపకం చేసుకోగలము. ఆయన దైవత్వము గురించి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మానవత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన దీనత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణగణాలు, ఆయన స్వభావము, వాటిని బట్టి మనము ఆ ప్రభుని కీర్తించి తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన్ని ప్రశంసించేవారుగా ఉండాలి. ఇది ఆదివారం మనము చేయవలసిన పని. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో మనము చదివిన ఈ వచన భాగంలో
యేసు ప్రభు తన గురించి మాట్లాడుతూ నేను సాత్వికును అని చెప్తున్నాడు, నేను దీన మనసు గలవాణ్ణు అని చెప్తున్నాడు. ఇది ఆయన స్వభావము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే యేసు ప్రభు ఎవరు అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే, ఆయన దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానుడు, దేవుని యొక్క స్వారూప్యం గలవాడు, దేవునితో సమానుడు, ఆయనే దేవుడు. సమీపింపురాన్ని వెలుగులో ఉన్నవాడు, మహాదేవుడు, అతి ఉన్నతమైన సింహాసనంలో ఉన్నవాడు, శక్తిమంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. అయితే ఆ ప్రభు తన గురించి మాట్లాడుతూ నేను సాత్వికుడును అని చెప్తున్నాడు, నేను దీన మనసు గలవాడును చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట ప్రభు చెప్తున్నాడు అంటే, ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, మన కొరకై తన ప్రాణాన్ని బదులుగా పెట్టుకొచ్చాడు. అది కూడా ఎలాగా? సిలువ మరణము ద్వారా. అనగా సిలువ మరణము పొందుటకే ఆయన వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నారు కదా, ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, మరణం కొరకై సిలువ మరణం పొందినంత తను తాను తగ్గించుకున్నాడు. ఆ ప్రభు తను తాను తగ్గించకపోతే మానవాళి కొరకై తన ప్రాణాన్ని ఆయన పెట్టలేడు. అంటే మరణము పొందుటకే ఆయన తను తాను తగ్గించుకున్నాడు అంటే ఆయన దీనుడయ్యాడు అని అర్థం. ఎందుకు ఆయన దీనుడై ఉన్నాడు అంటే, ఆ సిలువ మరణాన్ని పొందుటకు. యేసు ప్రభు సాత్వికుడు, దీన మనసు గలవాడు కాకపోతే ఆ ప్రభుని వాళ్ళు పట్టలేరు, ఆ ప్రభుని వారు పట్టలేరు, ఆ ప్రభుని వాళ్ళు సిలువ వేయలేరు. మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే, తన మహిమ అంతా విడిచిపెట్టి ఒక సామాన్యమైన మనుషుడిగా ఈ లోకంలో వచ్చాడు. ఆ మనుషులో తను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన సాత్వికుడు అయ్యాడు కదా. అయితే ఈ అధ్యాయంలో ఒక సూచన ఇస్తున్నాడు ఆయన. యేసు ప్రభు ఎప్పుడైతే నేను సాత్వికుడు అన్నాడో, అక్కడున్న ప్రజలు ఎవరు కూడా ఈ మాటని ఖండించలేదు, ప్రభుతో ఎవరు వాదించలేదు. ఎందుకంటే ఆయన జీవిత విధానము ఆయన చెప్తున్న మాటకి సాక్ష్యం ఇస్తుంది. ఒక మాట అక్కడ చూద్దాం, చూడండి. అదే 11వ అధ్యాయంలో యేసు ప్రభు యోహాను గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి ఒకసారి. సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజ్య గృహములో ఉందురు. కదా. ఇక్కడ యోహాను గురించి ప్రభు మాట్లాడుతూ యోహాను ఒక వస్త్రధారణ గురించి చెప్తున్నాడు. మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు? ఏదైనా రాజునా అని చెప్తూ, ఒకవేళ రాజులైతే వాళ్ళు రాజు వస్త్రాన్ని ధరించిన వారుగా ఉంటారు, సన్నపు వస్త్రంని వారు ధరిస్తారు. యోహాను అటువంటి వాడు కాదు, యోహాను సన్నపు వస్త్రం ధరించలేదు అని చెప్తున్నాడు. అలాగైతే మత్తయి సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, ప్రభు గురించి చెప్పబడిన మాట. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి దోతలు చెప్తున్నారు. ఆయన వస్త్రము, లేకపోతే ఎటువంటి వస్త్రంతో ఆయన ఉన్నాడో చెప్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి మరొక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. పొత్తి గుడ్డలతో చుట్టబడాడండి. రాజభవనంలో ఉన్నవారు రాజ వస్త్రాన్ని ధరిస్తారు, సన్నపు బట్టల్ని ధరిస్తారు అని ప్రభు చెప్పాడు. ఆ ప్రభు రాజుడుగానే ఈ లోకంలో పుట్టాడు, కానీ ఆయన దీన మనసు గలవాడు, సాత్వికుడు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ పశువుల పాకలో ఆయన పరులు చేయబడ్డాడు. ఎంత సాత్వికుడు అండి ఆ ప్రభు. అందుకే యేసు ప్రభు నేను దేవుని కుమారుడు అంటే వాళ్ళు ఆ మాటని గ్రహించలేదు, అంగీకరించలేదు.
ఆయన చెప్తున్న సత్యమే కానీ వారు విభేదించారు, వ్యతిరేకించారు. కానీ యేసు ప్రభు నేను సాత్వికుడు అన్నప్పుడు ఎవరు మాట్లాడలేరు. నిజంగా ఆయన సాత్వికుడే. సాత్వికుడు కాబట్టే ఆ ప్రభుని వాళ్ళు పట్టుకోగలిగారు, చేయి వేయగలిగారు ఆయన మీద. ఆయన సాత్వికుడు కాబట్టి ఆ ప్రభుని వాళ్ళు సిలువ వేయగలిగారు. ఆ సిలువలో కూడా ఆయన సాత్వికాన్ని మనం చూస్తున్నాం. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగు కనుక వీరిని క్షమించు అని ఒక దీన మనస్సుతో చేసిన ప్రార్థన. ఆయన అంత సాత్వికుడు. కీర్తనకారుడు ప్రవచనాత్మకంగా ప్రభువైన యేసు క్రీస్తు గురించి రాస్తూ చెప్తున్నాడు. చూడండి, ఆయన సాత్వికము ద్వారా మనము పొందే గొప్ప మేలు. 18వ కీర్తన ఒక మాట అక్కడ మనం చదువుకుందాం. చూడండి, 35వ వచనాన్ని చదువుకుందాం. 18వ కీర్తన 35వ వచనం. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనిను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అంటున్నాడు. ఆయన సాత్వికుడు అయ్యాడు కాబట్టి మనము హెచ్చించబడాం. ఆయన సాత్వికాన్ని బట్టే మనము ఇప్పుడు ఆయనతో పాటు పరలోక స్థలంలో కూర్చుని పడ్డాం. వీఆర్ సీటెడ్ అలాంగ్ సైడ్ విత్ హిమ్. ఆయనతో సమానుడుగా ఆయన ప్రక్కన పరలోక స్థలంలో మనము కూర్చుని పెట్టబడామంటే ఆయన ఎంత సాత్వికుడో మనం ఆలోచన చేయాలి. మీరేంటి పాపులమైన వ్యక్తులు కదా, సరే మిమ్మల్ని రక్షించాను, అది మాత్రం చాలు, నా పక్కన కూర్చుంటారా మీరు అని గర్వముతో ఆయన మాట్లాడేవాడు కాదు, గర్విష్ఠుడు కాదు. ఆయన తనతో సమానుడుగా ఆ పరలోక స్థలములో ఎఫ్సీ పత్రికలో చదువుతున్నాం కదా, క్రీస్తుతో సమానుడుగా వారసులుగా చేశాడు మనల్ని. ఆ క్రీస్తుతో సమానంగా తన ప్రక్కన మనల్ని కూర్చోబెట్టాడు. ఇంత హెచ్చైన స్థాయిని మనం పొందడానికి కారణము యేసు ప్రభు ఒక సాత్వికము. ఆయన సాత్వికము ద్వారా మనము హెచ్చించబడాం. పాతాళంలో, భూమి దిగంతములో ఉన్న మనల్ని ఆయన లేవనెత్తాడు. అలా లేవనెత్తడానికి ఆయన సాత్వికుడు అయ్యాడు. శిలువ మీద ఆయన తన ప్రాణాన్ని నడిపించాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చున్నాడు. ఆయనతో పాటు మనల్ని కూడా కూర్చుని పెట్టాడు. ఎంత సాత్వికుడండి. గర్వము ఏ మాత్రము ప్రభువైన యేసుక్రీస్తులో లేదు. అంత శక్తి, అంత మహిమ, అంత ప్రభావము, అంత పరిశుద్ధుడు అయినా సరే ఆయన తను తాను తగ్గించుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తగ్గించుకున్నాడు కాబట్టి శిలువ మరణం పొందాడు. ఆ శిలువ మరణము ద్వారా మన కొరకై ఆయన సాధించిన రక్షణ. ఆయన సాత్వికుడు కాబట్టి ఆ రక్షణ మనని ఉచితంగా ఇచ్చాడు. గర్విష్ఠుడై ఉంటే నేను సంపాదించాను రక్షణ, ఈ రక్షణ నువ్వు పొందాలి అంటే ఇవన్నీ చేయాలి, ఇంత నాకు ఇవ్వాలి అని కండిషన్స్ పెట్టను. ఆయన ఏ కండిషన్ పెట్టకుండా ఉచితంగా తన రక్షణని మనకు దయచేశాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు. మన పాపం అంతా తుడిచివేశాడు. మళ్ళీ తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు కాబట్టి. ఆయన నీతిని మనకిచ్చాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు కాబట్టి. ఆయన పరిశుద్ధత మనకిచ్చాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు కాబట్టి. ఆయనకున్న భాగ్యము, ఆయనకున్న స్థానము, ఆయనకున్న అధికారము, ఆయనకున్న ఆధిక్యత అల్పులమైన పాపులమైన మనకి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన సాత్వికుడు. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక సాత్వికాన్ని మనం ఎంత ప్రశంసించాలో, ఆయన దీన మనస్సు గలవాడు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎంత తండ్రి ఎదుట ప్రశంసించాలో, ఎంత కీర్తించాలో. అవును ప్రభువా, నీ సాత్వికమే నన్ను గొప్పగా చేసింది. నీ సాత్వికాన్ని బట్టే ఇదిగో నేను ఇవాళ తండ్రి దగ్గరికి వచ్చి ఆయన్ని నేను నా తండ్రి అని పిలవగలను. నీ సాత్వికాన్ని బట్టే ఇదిగో దేవునితో నాకు సమాధానము చేయబడింది. నీ సాత్వికాన్ని బట్టే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించబడాను అని ప్రభుని మనం ప్రశంసిస్తాం, కీర్తిస్తాం.
ఆయన సాత్వికాన్ని తండ్రి ఎదుట హెచ్చించి తండ్రి నామాన్ని మహిమపరుస్తాం. అలా చేయుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, చక్కని తలంపులు మనం విన్నాం. మరి ప్రేరేపించబడిన ఒక సహోదరులు స్తుతి చెల్లిస్తారు. ఆ తర్వాత ప్రేరేపించబడిన మరొక సహోదరులు ఒక సిలువ పాట గాని ఆరాధన పాట గాని ఒక చరణం పాడతారు. యేసుక్రీస్తు ప్రభువా, ఉదయకాలంలో ప్రశాంతమైన వాతావరణంలో మీ పాద సన్నిధానములో మీ పాదముల చెంతకు చేరి నీ సన్నిధి సహవాసములో నీ దాసుని ద్వారా ఆరాధన తలంపులు తండ్రినైనా మేము వినగలిగితిమి దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మంచి విశ్రాంతిని మంచి నిద్రనిచ్చి సురక్షితంగా కాచి కాపాడితిరి. మరి యొక్క నూతనమైన దినము ప్రభు పునరుత్థానమైన దినములో మాకు మంచి ప్రవేశమును అనుగ్రహించి స్వామి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది లోకాన్ని వదిలి ఉంటారు. మీరైతే మమ్మలను జ్ఞాపకం చేసుకుని మమ్మలను సజీవులుగా కాచి కాపాడి పరిశుద్ధులతో సహవాసం, వారి పరిశుద్ధులతో స్నేహము, పరిశుద్ధుల మధ్యలో జూమ్ యాప్ ద్వారా కూర్చొని నైనా నీ సన్నిధి సహవాసములు ప్రభు నైనా నీ దయగల మాటలు మేము వినగలిగితే దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను అంటున్నాను. అయ్యా, నీ సాత్వికము ద్వారా తండ్రి మేము పాపలమైనప్పటికీ, మేము శత్రుభావంతో, విరోధ భావంతో, వ్యతిరేక భావంతో, దూరస్థలముగాను నేరస్థలముగాను దండనకే తగి ఉన్న మమ్మలను ప్రభు దేవా, నిత్య నాశనానికే నరకానికే మేము పాత్రలము, పాతాళంలో పడి మరెన్నటికీ కూడా రాలేని పరిస్థితిలో ఆ పాతాళ లోకంలో పాతాళంలో మేము కూరుకొని పోయేటువంటి మమ్మలను ప్రభు దేవా, మీరు సాత్వికుడు కదా, దీన మనస్సు కలిగినటువంటి దేవుడవు కదా ప్రభు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, మంచి వారిని ప్రేమించేవారు కలరేమో కానీ చెడిపోయినటువంటి వారిని ఎవరు ప్రేమిస్తారయ్యా? అయ్యా ప్రభువా నాయన, మంచి వారిని ప్రేమించి తండ్రినైనా చెడిపోయినటువంటి వారిని ఎవరిని ప్రేమిస్తారు? కానీ చెడిపోయినటువంటి మమ్మలను, పాపాత్మలమైనటువంటి మమ్మలను, శత్రుభావంతో విరోధ భావంతో ఉన్నటువంటి మమ్మలను ప్రభువానైనా నీ సాత్వికము ద్వారా మమ్మల్ని రక్షించినారు స్వామి, నీకు స్తోత్రములు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి మనస్సు కలిగిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ప్రభానైనా నీలా ప్రేమించేవారు, నీలా సహించేవారు, నీలా ఓర్చుకునేటువంటి గుణము కలిగినటువంటి వారు ప్రభువానైనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభువానైనా, మా కొరకు ప్రభువానైనా మీరు ప్రభు రక్తం చిందించుకున్న పాప క్షమాపణ లేదని లేఖనాలు చెప్తుండగా లేఖనాలు నెరవేర్చుటకై ప్రభువానైనా దేవా తండ్రి, ఏ పాపము లేనటువంటి మీరు పాపాత్మలమైనటువంటి మా కొరకు ప్రభువానైనా శిక్షకు ప్రభువానైనా పాత్రులయ్యారు దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, మా నిమిత్తమై అనేక శ్రమలు అవమానములు నైనా భరించినారు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా నిమిత్తమై అనేకమైనటువంటి అవమానములు భరించినారు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా నైనా శిలువలో నైనా రక్తాన్ని కార్చి శిలువలో చనిపోయి సమాధి చేయబడి సమాధిలో 3 రోజుల నుండి సావును సమాధిని జయించి తిరిగి లేచిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలం నీ యందు శ్వాసం ఉంచగా, కేవలం నీ యందు నమ్మిక ఉంచగా ప్రభువా నైనా దేవా తండ్రి, ఆ యొక్క పాతాళం నుంచి, నరకము నుంచి, వేదన నుంచి, బాధ నుంచి మీరు తప్పించారు దేవా, నీకు స్తోత్రములు. నీ పిల్లలుగా, నీ దాసులుగా, నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ మంద గొర్రెలుగా మమ్మల్ని చేసుకున్నారు దేవా, నీకు స్తోత్రములు. మా అర్హతను బట్టి కాదు కానీ, మా యోగ్యతను బట్టి కాదు కానీ, కేవలం నీ కృప, నీ కనికరము, నీ సాత్వికము ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. రక్షించిన నాటి నుంచి నేటి వరకు మమ్మల్ని కాపాడుతూ నైనా మమ్మల్ని పోషిస్తూ, ఆదరిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతూ నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇహ మందు పరమందు లెక్కలేనటువంటి దీవెనలు, మేలులు, ఆశీర్వాదములు దయచేసిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా, మీరు చేసినటువంటి మేలులు బట్టి చూస్తే మా జీవిత కాలమంతా నిశ్చయించిన రుణస్థలమే, మా బ్రతుకు కాలమంతా కీర్తించిన రుణస్థలమే. వేలాది పొట్టేలను, ఏడాది కోడలను మేము ఇచ్చిన రుణస్థలం, గర్భఫలమైనటువంటి మా జ్యేష్ఠ కుమారుని ఈ సేవకు ఇచ్చిన మేము రుణస్థలమే తండ్రి. నువ్వు చేసిన మేలులకు సాటి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలమయ్యా? ఏమీ లేని వారముగా మా వెరిగి నలిగిన హృదయముతో మా స్తుతులు, ఆరాధనలు,
మా ప్రభు మా విమోచకుడైన యేసు క్రీస్తు పరిణామం స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేరేపించమన్న మరొక సహోదరులు ఒక పల్లవి, ఒక చరణం, తెలుగు పాట కానీ ఆరాధన పాట కానీ పాడవలసిందిగా మనం చేస్తాం. పాపపు మాలినంబుతో నల్లని మనంబుతో మలినమైన బ్రతుకుతో నలిగి కుములుచుండగా విలువగు నీ రక్తంబుతో వెలిగించి నావుగా దయామయా మా యేసయ్యా మా స్తుతులనందుకో దయామయా మా యేసయ్యా. వందనాలనా? ఉన్నాను చక్కటి పాట పాడి దేవుని మహింపరిచిన బ్రదర్ ఎలీషా బాబు గారికి ప్రేమన్నాలు. ప్రియులారా, మనం ఇప్పుడు వాక్యం విందాం. మన ప్రియులు దేవుని దాసులు బ్రదర్ భవానీ శంకర్ గారు వాక్యం అందించవలసింది మనం చేస్తున్నాం. బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ప్లీజ్. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్య ధ్యానం మనం చేస్తాం. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలోకి వస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు అనెను. రైట్. మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు అని యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ప్రభు ఆశ వ్యక్తపరుస్తున్నాడు. ప్రభు ఆశ ఏంటి అంటే ప్రభుతో ఉన్నవారు, ప్రభు ద్వారా పిలువబడి ప్రభు పరిచర్యలో ప్రభుతో పాల్పొందుతున్న వారు, ప్రభుతో సహవాసం చేస్తున్న వారు ఆ ప్రభువారు అని గుర్తించబడాలి. మీరు నా శిష్యులు అనబడుతురు అన్నారు. దట్ పీపుల్ మే నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్. నా శిష్యులు. యేసు ప్రభు ఆశ ఏంటంటే ఆయనతో ఉన్నవారు, ఆయనకి చెందిన వారు, ఆయన వంటి వారు అని గుర్తించబడాలి. ఎంత చక్కటి మాట ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేయాలి. ప్రభు ఒక హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే మీరు నా శిష్యులుగా పిలువబడాలి, మీరు నా వారని ప్రజలు తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, మీరు నా వలే ఉండాలి. ఎందుకు యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఈ యొక్క ఆశని వ్యక్తపరిచాడు అంటే యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న దినాల్లో కొన్ని శిష్యులు కనబడుతున్నారు, కొన్ని వ్యక్తులు శిష్యులు కనబడుతున్నారు. ఒక మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్తలోనే 9వ అధ్యాయం రండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 28వ వచనాన్ని చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము 28. 9వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అందుకు వారు, నీవే వాని శిష్యుడు, మేము మోషే శిష్యులము. మొట్టమొదటిగా మోషే శిష్యులు కనబడుతున్నారు. ఇక్కడ వారు మేము మోషే శిష్యులము అంటున్నారు. పరిశీలే సమాజ మందిరంకి చెందిన వారే వారు మేము మోషే శిష్యులము అంటున్నారు. ఆ మాటకు అర్థం ఏంటి అంటే మేము మోషేని వెంబడిస్తున్న వారమి, మేము మోషేకి చెందుతున్న వారమి, మోషే ఏ విషయాలైతే ఆజ్ఞాపించాడో ఆ విషయాన్ని తూచా తప్పక మేము పాటించేవారమని ధైర్యంతో చెప్తున్నారు. నేను అనుకుంటాను వాళ్ళు ఒక గర్వంతో చెప్తున్నారు ఈ మాట, దట్ వీఆర్ మోసెస్ డిసైపుల్స్, మేము మోషే శిష్యులం అండి అంటే. ఎందుకు ఆ ధైర్యంతో చెప్తున్నారు, ఆ గర్వంతో చెప్తున్నారు అంటే మోషే చాలా గొప్పవాడు. మోషే గురించి మనం చదువుతున్నాం కదా, మాటల్లోను క్రియలను ప్రవీణుడు.
ఐగుప్తులో సకల విద్యను నేర్చుకున్నాడు. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. మోషే గొప్ప ప్రవక్త. మోషే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. మోషే ఇచ్చిన విధుల్ని కట్టల్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. వారు ఒక విధమైన ప్రైడ్, ఒక విధమైన గర్వంతో మేము మోషే శిష్యులము అని చెప్తున్నారు కదా. అలాగైతే ప్రభు ఆశ ఏంటంటే యేసు ప్రభు మోషే కన్నా గొప్పవాడు కదా, అది మీరు నా శిష్యులు అని గుర్తించబడాలి. మోషే శిష్యులు ఉన్నారు యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మోషే ఇచ్చిన ఆజ్ఞల్ని, మోషే ఇచ్చిన పద్ధతుల్ని పాటించి వాటిల్లో ఆనందిస్తున్న వారు ఉన్నారు. వారిని ఇతరులు కూడా పాటించాలని ఒత్తిడి చేసేవారు కూడా ఉన్నారు. ఇతరులు ఆ మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని ప్రయాసపడుతున్న వారు, ఆ ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారు మోషే శిష్యులు. అలాగైతే మనము యేసు ప్రభు శిష్యులము. మనం ప్రభు ఆశ మనం యేసు ప్రభు శిష్యులుగా పిలువబడాలి. మరి మోషే శిష్యుల వలె మనం యేసు ప్రభు శిష్యులుగా అటువంటి ఆసక్తిని వ్యక్తపరిచేవారుగా ఉన్నామా? మోషే శిష్యులు మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు ఏం చేయాలి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మోషే శిష్యులు మోషే ఇచ్చిన ఆజ్ఞల్ని, విధుల్ని వాళ్ళు పాటిస్తున్నారు, ఇతరులకి నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు ఏం చేయాలి? ప్రభు అదే చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 28:20 వచనం చదువుతున్నాను. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొని వల్లని వారికి బోధించుడి. యేసు ప్రభు శిష్యులైతే ప్రభు ఆజ్ఞల్ని బోధిస్తాం, ప్రభు ఆజ్ఞని ఇతరులకి మనం నేర్పిస్తాం. వారు కూడా ప్రభు బాటలో నడిచినట్లు వారిని మనము కూడా తయారు చేస్తాం. దీన్నే డిసైపుల్షిప్ అంటాం, శిష్యత్వము అంటాం. మనము నేర్చుకుంటూ ఇతరులకి నేర్పించాలి. మోసే శిష్యులు చూడండి ఎంత ఆసక్తితో పనిచేయాలి. యేసు ప్రభునే ఎదిరించేశారు వాళ్ళు. అంటే వారు రైట్ అని కాదు, కానీ వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఎంత నమ్మారో చూడండి. ఆ ధర్మశాస్త్రం పట్ల వాళ్ళకి ఎంత ఆసక్తియో చూడండి. ఆ ధర్మశాస్త్రము బోధించబడాలి, ఎవరు కూడా ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదని ఎంత కఠినంగా వాళ్ళు ఉన్నారు. ఈ మోసే శిష్యుల్లో ఒకడు అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని ఎంతో ఆసక్తితో పాటించాను. అలాగైతే మన ప్రభువైన యేసు క్రీస్తు ఆశ ఏంటంటే ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఎలాగైతే మోసే శిష్యులు ఉన్నారో, అది మోసే కన్నా గొప్పవాడు మన ప్రభువైన యేసు క్రీస్తు కదా. ఆయన శిష్యులుగా మనం ఇంకెంత ఆసక్తి ఆయన ఆజ్ఞల పట్ల చూపెట్టాలో, ఆయన ఆజ్ఞల్ని మనం ఇంకెంత ఆసక్తితో పాటించాలో, మనం ఎంత ఆసక్తితో వాటిని ఇతరికి బోధించాలో, తెలియపరచాలో ఒకసారి ఆలోచన. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 3వ అధ్యాయం రండి. మోసే శిష్యులు మనం చూసాం, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 3:25. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టాను. యోహాను శిష్యులు కదండి, యోహాను శిష్యులు కనబడుతున్నారు వాక్యంలో. వీరు యోహానుతో ఉంటూ, యోహాను బోధలు వింటూ, యోహాన్ని వెంబడిస్తున్న వారు. వీరు సమాజంలో యోహాను శిష్యులు అని గుర్తించబడారు. యోహాను శిష్యులు అంటే యోహాను బోధ విని, యోహాన్ దగ్గర యేసు ప్రభు గురించి నేర్చుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మెస్సయ్య వస్తాడు, ఆయన ఎలా ఉంటాడో అవన్నీ చెప్తున్నాడు. యోహాను శిష్యులు ఇద్దరు, ఆంద్రియా, యోహాను వాళ్ళు, ఇదిగో ఈయన లోక పాపముని మోసుకుపో దేవుని గొర్రెపిల్ల అని యోహాను ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో, యోహాను శిష్యులు ఇద్దరు ప్రభుని వెంబడించారు. కాబట్టి యోహాను శిష్యుల యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచబడారు. అంటే మొదటి రాకడ కొరకై. యోహాను శిష్యులు యోహాను వాళ్ళకు నేర్పించిన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, వాటి యందు నిలిచి ఉన్నారు, వాటి కొరకై ఇతరులతో వారు వాదించేవారుగా ఉన్నారు.
యోహానే తన మాటలో యేసు ప్రభు గురించి ఏం చెప్పాడు తెలుసు కదా మనకి? నా వెనక వచ్చేవాడు నాకన్నా శ్రేష్ఠుడు, నాకన్నా శక్తిమంతుడు, ఆయన నాకన్నా ముందున్నవాడు అంటున్నాడు. యోహాను శిష్యులు యోహాను చెప్పిన ఆచారాలను పద్ధతిని పాటిస్తూ యోహాను బోధలో ఎంత నిలకడగా ఉన్నారో చూస్తున్నాం. అలాగైతే యోహాను కన్నా శ్రేష్ఠుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఆయన శిష్యులమండి. ఆయన చెప్పిన మాటల్లో మనం ఇంకెంత నిలకడగా ఉండాలి, ఇంకెంత స్థిరంగా ఉండాలి. యోహాను శిష్యులు యేసు ప్రభు ఒక మొదటి రాకడకై, లేకపోతే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన్ని వెంబడించుటకు, ఆయన్ని స్వీకరించుటకు సిద్ధపరచబడారు. యేసు ప్రభు శిష్యులుగా మనము కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక రెండవ రాకడ కొరకై మనం సిద్ధపరచుకోవాలి. ఇతన్ని కూడా సిద్ధంగా ఉంచాలి. మన ప్రభు మనకు అందించిన బోధలో మనం నిలకడగా ఉండాలి. ఎవరైనా ఆ బోధ విషయంలో మనల్ని అడిగితే జవాబిచ్చేవారుగా ఉండాలి, వాదించేవారుగా ఉండాలని నేను అనట్లేదు. కానీ అవసరమైనప్పుడు మనము జవాబిచ్చేవారుగా ఉండాలి. ఇక్కడ యోహాను శిష్యులు యూదులతో వాదన పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? యోహాను కూడా యూదుడే. అయితే ఎందుకు పెట్టుకుంటున్నారంటే యోహాను వాళ్ళకి ఒక విషయం నేర్పించాడు. ఆ విషయాన్ని వాళ్ళు స్టిక్ ఆన్, లేకపోతే ఆ విషయం మీద వాళ్ళు నిలకడగా ఉండి యూదులతో వాదిస్తున్నారు. లేదు లేదు అలా కాదు ఇలాగా అని. ప్రభు మనకి ఎన్నో విషయాలు నేర్పించాడు. ఆ విషయాన్ని మనం పట్టుకొని ఉంటున్నామా? ప్రభు చెప్పిన విషయాల్లో మనం నిలకడగా ఉంటే ఆయన శిష్యులము మనం. కాబట్టి రెండోది యోహాను శిష్యులు మనం చూస్తున్నాం. మూడోది చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం రండి. యోహాను శిష్యులతో పాటు ఇంకొక గుంపు కనబడుతుంది. ఆ గుంపు ఏం చేస్తుంది? ఆ గుంపు ఎవరి శిష్యులో అక్కడే చెప్పాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయటం కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయదురు గాని నీ శిష్యులు. మూడో గుంపు కనబడిందండి, పరిసయ్యుల శిష్యులు. మోషే శిష్యులు కనబడుతున్నారు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. యోహాను శిష్యులు కనబడుతున్నారు, యోహాను అందించిన బోధలో నిలకడగా ఉన్నవారు. ఇక్కడ మూడో గుంపుని చూస్తున్నాం, పరిశీలక శిష్యులు. శిష్యులు పరిశీలించే ఆచార అలవాట్లని పాటించేవారుగా ఉన్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో మీరు చదవండి. చాలా పద్ధతులు చెప్పారు వాళ్ళు ఏమేమి చేయాలో. వెజల్స్ ని శుభ్రపరచడం కానీ, పాత్రల్ని శుభ్రపరచడం కానీ, బయట నుంచి వచ్చినప్పుడు స్నానం చేయడం కానీ, వాళ్ళు పాదాలని కడగడం కానీ, ఇంకా చాలా ఆచారాలు పాటించేవారు పరిశీలి శిష్యులు. కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు తన శిష్యులుగా ఏం చెప్తున్నారంటే, మోసే శిష్యులు కనబడుతున్నారు, యోహాను శిష్యులు కనబడుతున్నారు, పరిశీలి శిష్యులు కనబడుతున్నారు. అయితే వీటన్నిటికన్నా వ్యత్యాసముగా వేరుగా నా శిష్యులు ఉండాలని, నా శిష్యులుగా మీరు గుర్తించబడాలని ప్రభు ఆశించారు. అలాగైతే ప్రభు శిష్యులుగా మనం ఉండాలని నేటి దినాల్లో ప్రభు మన పట్ల కూడా ఆశిస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు ఎలా ఉండాలి? ఇప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. ఇది శిష్యత్వం గురించి సంపూర్ణమైన పాఠం ఏం కాదు, ఇది చిన్న తలంపంతే. యేసు ప్రభు శిష్యులు ఎలా ఉండాలి? మొట్టమొదటిగా మనం చదువుకున్న వచన భాగంలోనే తిరిగి వస్తే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35వ వచనంలో ప్రభు ఆజ్ఞయిస్తూ చెప్పాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. యేసు ప్రభు శిష్యులు ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకు యేసు ప్రభు ఈ మాట అన్నారు తెలుసా? మోసే శిష్యులు వాళ్ళ ఆసక్తి పరులే, మోసే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి చాలా ప్రయాసపడుతూ ఆ ధర్మశాస్త్రాన్ని పూజించేవారే గాని వారిలో ప్రేమ లేదు. సమాజంలో వాళ్ళు ప్రేమని చూపెట్టలేకపోయారు. ఆ ఆసక్తిని బట్టి ఆవేశాన్ని చూపెట్టారు కానీ ప్రేమ చూపెట్టలేకపోయారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టిగుడ్డు వాడిని యేసు ప్రభు బాగు చేశాడు. అతని జీవితం మారింది. ఆ వ్యక్తిని వీరు స్వీకరించలేకపోయారు, ప్రేమ చూపెట్టలేకపోయారండి. ఒక భిక్షగాడు బాగయ్యాడు, ఆ వ్యక్తిని వీరు ఎంత
ప్రేమ చూపెట్టి ఇంకా ఎంత బలపరచాలి. కానీ మోసే శిష్యులు వాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ ప్రేమ లేదు. యోహాను శిష్యులు కూడా అంతే. యోహాను శిష్యుడుగా చాలా వాదించేవారుగా కనబడుతున్నారు. అయితే వారిలో కూడా ప్రేమ లోపము మనం చూడగలం. పరిశీలి శిష్యులు కూడా అంతే. వాళ్ళు ప్రేమ లేని వారుగా కనబడతారు, స్వార్థపరులుగా కనబడుతున్నారు. వాళ్ళు యేసు ప్రభు చెప్పారు వాళ్ళ గురించి. వారు ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తారు. సమాజ మందిరంలో కానీ మార్కెట్ ప్లేసెస్ లో కానీ వాళ్ళు స్వార్థంగా వారి గురించి ఆలోచిస్తారు. ప్రజలు వారిని గుర్తించాలి, వారిని ప్రశంసించాలి, భోజన విందుల్లో వారికి ప్రథమైన స్థానం ఇవ్వాలి, అన్ని వారి గురించే. దే ఆర్ ద మోస్ట్ సెల్ఫిష్ పీపుల్. ఫరిసీలు స్వార్థపరులుగా కనబడుతున్నారు. యేసు ప్రభు అన్నాడు, నా శిష్యులు ప్రేమకు నిదర్శన అయి ఉండాలి. యూ షుడ్ షో ద లవ్. ఒకరి పట్ల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి గురించి ఒకరు మీరు ఆలోచన కలిగి ఉండాలి. ప్రేమ చూపెట్టేవారుగా ఉండాలి. మీరు ప్రేమ చూపెడితే అప్పుడు ప్రజలు అనుకుంటారు, ఎస్ మీరు నా శిష్యులు. ఎందుకు? ఆయన ప్రేమ చూపెట్టారు కదా. ఆయన బోధకుడు, ఆయన గురువు, ఆయన వంటి వారు వీరు. ఆయన ఎంత ప్రేమ చూపెట్టాడో ఆయన శిష్యులు కూడా అలాగే ఉన్నారు అని ప్రజలు చెప్పాలి. కుష్ఠరోగుల్ని ఆయన ప్రేమించాడు, వ్యాధివాదంలో ఉన్న వారిని ఆయన ప్రేమించాడు, వారిని ముట్టాడు, స్వస్థపరిచాడు. అపాయంలో ఉన్న వారు, ఇబ్బందిలో ఉన్న వారిని ఆయన కనికరించాడు. ఆయన ప్రేమతో మాట్లాడాడు, దేవుని ప్రేమ తెలియపరిచాడు. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వలె ప్రేమించే వారుగా ఉండాలని ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. అలాగైతే యేసు ప్రభు శిష్యులము అని మనం చెప్పగలమా? ఒకవేళ మనం యేసు ప్రభు శిష్యులము అని చెప్తే ప్రేమ చూపెట్టే వారుగా ఉంటున్నామా? సహోదరుల పట్ల ప్రేమ చూపెడుతున్నామా? నశించిపోయే ఆత్మల పట్ల ప్రేమ చూపెడుతున్నామా? సమాజంలో మరి ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఉన్న వారి పట్ల ప్రేమ చూపెట్టగలుగుతున్నామా? యేసు ప్రభు ఒక ప్రధానమైన బోధ ప్రేమ. కొండ మీద ప్రసంగం చేస్తూ మీ శత్రువుల్ని కూడా ప్రేమించండి అన్నాడు. గొప్ప ఆజ్ఞ ఏంటి అంటే దేవుణ్ణి ప్రేమించాలి, అదే సమయంలో నీ పొరుగువాడిని కూడా నువ్వు సమానంగా ప్రేమించాలి, నిన్ను వలె ప్రేమించాలని చెప్పాడు. యేసు ప్రభు శిష్యులు ప్రభు వలె ప్రేమ చూపెట్టేవారుగా ఉండాలి. అప్పుడు వారు సంపూర్ణులు అవుతారు. నేటి దినంలో యేసు ప్రభు శిష్యులుగా ప్రేమ చూపెట్టే విషయంలో మనం విఫలమైపోతున్నాం. విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, యేసు ప్రభు శిష్యులమైతే ఇంకేం చేయాలి, ఇంకెలా ఉండాలి? మత్తయి సువార్తలకు వస్తాము. సార్ చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. సమయం అనుకో ఉండదు, ప్రభు చిత్తం అయితే ఈ ధ్యానాన్ని మళ్ళా తర్వాత కూడా కొనసాగిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంకి వస్తాం. 19వ వచనాన్ని మనము చదువుదాం. యేసు ప్రభు శిష్యుల దగ్గర నుంచి ప్రజలు ఆశిస్తున్నది ఇక్కడ కనబడుతుంది. 17వ అధ్యాయం 19వ వచనం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేక పోతిమి అని అడిగిరి. యేసు ప్రభు శిష్యులు కింద ఆ సంభాషణ అంతా చదువుతాం. తర్వాత పైన సంభాషణలో కూడా మనము ఒక మాట చదివేద్దాం. 16 కూడా చదువుదాం, అవసరం. 16. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని గాని వారు వాడిని స్వస్థపరచలేక పోయిరని చెప్పాను. అందుకు యేసు చాలు. ఒకటి, యేసు ప్రభు శిష్యుల దగ్గర నుంచి ప్రజలు ఒక ఎక్స్పెక్టేషన్ ని చూస్తున్నాం. ఆ దినంలో ఈ దినంలో కూడా అంతే. యేసు ప్రభు శిష్యులుగా ప్రజలు మన దగ్గర నుంచి చాలా విషయాన్ని వారు ఎక్స్పెక్ట్ చేసేవారుగా ఉంటున్నారు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి మనకు తెలుసు, తన కుమారుడిని తీసుకొచ్చాడు. యేసు ప్రభు అప్పుడు రూపాంతర కొండ మీద పేతురు, యాకోబు, యోహానుతో ఉంటే కింద మిగతా శిష్యులు ఉన్నారు. మిగతా శిష్యులు ఆ ఒక వ్యక్తి యొక్క కుమారుడిని బాగు చేయలేకపోయారు. అతను డిసప్పాయింట్ అయ్యాడు. ఇదేంటి, యేసు ప్రభు శిష్యులు ఆయన వలె అధికారం కలిగి ఉన్నవారు కదా, ఎందుకంటే ప్రభు వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించాడు. ఆ ముందు అధ్యాయాల్లో వారు వెళ్ళారు, దుష్టాత్మలను వెలగొట్టారు, రోగంలో ఉన్న వారిని స్వస్థపరచగలిగారు. వారు వచ్చి ప్రభుకి చెప్పారు, ప్రభా నీ నామంలో అపవిత్రాత్మలు కూడా మాకు లోబడుతున్నాయి అని వాళ్ళు చెప్పారు. యేసు ప్రభు శిష్యులు ఆయన వలె ఈ రోగం మీద, దుష్టాత్మ మీద వారి అధికారం కలిగిన వారు కదా. కాబట్టి
వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఈ వ్యక్తి, కానీ చేయలేకపోయారు. ఎందుకంటే ది లాస్ట్ దేర్ పవర్, ఆ శక్తిని వాళ్ళు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? ప్రభు చెప్తున్నాడు కింద. ప్రభు వాళ్ళకి శక్తి ఇచ్చాడు వాస్తవమే, కానీ వాటిని కోల్పోవడానికి కారణం చెప్తున్నాడు. యువర్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్. నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి, ప్రార్థనలో నిలకడగా మీరు ఉండట్లేదు కాబట్టి మీరు ఇదిగో ఈ దయ్యాన్ని లేకపోతే ఈ దుష్టాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు శిష్యులు ప్రేమించే వారుగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు. ఇక్కడ ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. ఎలా ఉండకూడదు? పవర్లెస్ గా ఉండకూడదు, ప్రభావము లేని వారుగా ఉండకూడదు యేసు ప్రభు శిష్యులు. అది చెప్తున్నాడు. ఇలా గమనిస్తాం. మనము యేసు ప్రభు శిష్యులమే. ప్రారంభ దినాల్లో సంఘము ప్రారంభించబడిన ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభుని వెంబడిస్తున్న వారు శిష్యులుగానే పిలువబడారు. అలాగైతే మనం ప్రభు శిష్యులమే. ఇప్పుడు కూడా మనం శిష్యులమే. ప్రభు దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం, శిష్యత్వం చేయాలి, చేస్తున్నాం కూడా చాలా మంది. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, యేసు ప్రభు శిష్యులు ఎలా ఉండాలి అంటే ప్రేమించే వారుగా ఉండాలి. యేసు ప్రభు శిష్యులు ఎలా ఉండకూడదంటే ప్రభావము లేని వారుగా ఉండకూడదు. వి షుడ్ నాట్ బి పవర్లెస్. దానికి ప్రభు చెప్పాడు. ఏం చెప్తున్నాడు అంటే మీరు ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, మరలా 20వ వచనాన్ని చదువుకుందాం బ్రదర్. 20వ వచనంలో చెప్పాడు చూడండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గాని. అల్ప విశ్వాసము అన్నాడు. తెలుగులో అల్ప విశ్వాసం అని ట్రాన్స్లేట్ అయింది. ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడ వింటున్నాను, కానీ ఇంగ్లీష్ లో ఇతర భాషలో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాసములో లోపము కొంత తగ్గింది కాబట్టి అంటున్నాడు. విశ్వాసము లోపముని బట్టి అంటున్నాడు. ఇది ఈ ఫ్రేజ్ ని ఇక్కడే యేసు ప్రభు వాడాడు. ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటున్నాడు. విశ్వాసము లేని కారణాన్ని బట్టి అంటున్నాడు. అల్ప విశ్వాసులు అన్నాడు, శిష్యులను ఎప్పుడు అల్ప విశ్వాసులే అన్నాడు, కానీ మరి కొన్ని సందర్భాల్లో కొందరిని అవిశ్వాసులు అన్నాడు. అయితే ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు, మీ విశ్వాసములో లోపారు కాబట్టి, తగ్గిపోయారు కాబట్టి ప్రియారా జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు శిష్యులుగా దినదినము విశ్వాసములో మనము ఎదిగేవారుగా ఉండాలి. అందుకే శిష్యులు ప్రార్థన చేశారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చేయని ప్రార్థన చేశారు. యేసు ప్రభు శిష్యులు మనము పవర్లెస్ గా ఉండకూడదు, ప్రభావం లేని వారుగా ఉండకూడదు అనే మాటని మనము నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు శిష్యులుగా మనం చేయవలసిన ఇంకొక పని ఉంది. మనము ఆ విషయాన్ని చూసి ముగించుకుందాం, సమయం అవుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి వస్తాం. పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనాన్ని. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులుగా చెయ్యి. వీళ్ళెవరు? ఎవరితో మాట్లాడుతున్నారు యేసు ప్రభు అంటే శిష్యులతోనే మాట్లాడుతున్నారు. శిష్యులతో మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు అంటే, ఇప్పుడు మీ బాధ్యత ఏంటి అంటే మీరు సమస్త జనులకి ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. యేసు ప్రభు సువార్త కోణం నుంచి మాట్లాడుతున్నారు. అంటే సువార్త చెప్పడం మాత్రమే పని కాకుండా సువార్త ద్వారా విశ్వసించిన వారిని శిష్యులుగా మార్చాలి. ప్రభు సంగతుల్ని వాళ్ళకి నేర్పించాలి. అలాగైతే మన సంఘాల్లో చాలా మంది ఉన్నారు, వారిని మనం శిష్యులుగా మార్చుతున్నామా? మనము శిష్యులుగా ఉన్నామా? మనము ప్రభు దగ్గర శిష్యత్వాన్ని చేస్తూ మనము నూతనమైన విశ్వాసుల్ని, యవనస్తుల్ని, ప్రభుని నమ్ముకుని మందిరానికి వస్తున్న వారిని మనం ఏం చేయాలి అంటే శిష్యులుగా చేయాలి. ఇది మన బాధ్యత. యేసు ప్రభు శిష్యుడై ఉంటే నీవు ఇంకొక శిష్యుని తయారు చేస్తావు. ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, యూ విల్ మేక్ వన్ మోర్ పర్సన్ యాజ్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు యేసు ప్రభు శిష్యుడు అయి ఉంటే నీవు మరొక వ్యక్తిని శిష్యుడిగా చేస్తావు. లుక్ ఎట్ అపోస్టల్ పౌల్. పౌల్ని చూడండి. పౌల్ యేసు ప్రభు ఒక మంచి శిష్యుడండి. పౌల్ సువార్తను ప్రకటిస్తూ, సంఘాలని స్థాపిస్తూ, విశ్వాసాన్ని బలపరుస్తూ
శిష్యుల్ని తయారు చేశాడు. అయితే పౌలు ఇప్పుడు కూడా వాళ్ళు నా శిష్యులు అనలే. తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, లూకా ఉన్నాడు, ఎపెఫ్రా ఉన్నాడు, ఒనేసిమస్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పౌలు యేసు ప్రభు శిష్యులుగా తయారు చేశాడు. నీవు నేను ప్రభు శిష్యుడై ఉంటే మనం ఇతరుల్ని కూడా, అంటే విశ్వాసులు విశేషంగా మనం ప్రభు శిష్యులుగా చేస్తాం. అలాగైతే జ్ఞాపకం చేస్తాం. ప్రభు ఆశ ఏంటంటే మనం ఆయన శిష్యులుగా ఈ లోకంలో గుర్తించబడాలి, ఆయన శిష్యులుగా ఈ లోకంలో జీవించాలి. ఆయన శిష్యులైతే ప్రేమించేవారుగా ఉంటాం, ఆయన శిష్యులైతే ప్రభావం లేనివారుగా మనం ఉన్నాం, ఆయన శిష్యులమైతే మనం ఇతరుల్ని శిష్యులుగా చేస్తాం. మోసే శిష్యులు కనబడుతున్నారు, యోహాను శిష్యులు కనబడుతున్నారు, పరిశీలు శిష్యులు కనబడుతున్నారు. ఈ 3 గుంపులు కనబడుతున్నాయి. అదే సమయంలో యేసు ప్రభు శిష్యులు కనబడుతున్నారు. ఈ 4 గుంపులో నువ్వు ఎవరు శిష్యులుగా ఉన్నావో నీకు నీవే పరీక్షించుకో. ఒకవేళ మనందరము కూడా ఈ విషయాల్లో ఆలోచన కలిగి ఉండి యేసు ప్రభు శిష్యులము అని మనము ఒప్పింపు పడితే మనం ఇతర శిష్యుల్ని తయారు చేద్దాం. ప్రభు కోరినట్లు ఆయన శిష్యులుగా ఈ లోకంలో జీవించి ఆయన నామాన్ని మహింపరుస్తాం. అలా చేయుటకు ప్రభు మనందరికి సహాయం చేయనుగాక. మరి ఈ ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని దాసులు బర్నబాస్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ప్రియ సహోదరులు రవి మనోహర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి తెలుగులో వాక్యము చదివి ఎంతో సహాయపడుతున్నారు. మీరందరూ కూడా ఓపికతో ఈ మాటలు విన్నారు. దాన్ని బట్టి మీకు కూడా నా కృతజ్ఞతలు. ప్రభు చిత్తమైతే ఈ యొక్క అంశాన్ని మరలా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ రోజుకి ఇంత సరిపోతుంది. ఎందుకంటే మరలా మనం మన మందిరాల్లో వెళ్ళి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుని తండ్రి అయిన దేవుని మనము ఆరాధించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రభు ఈ తలంపుల్ని మనకంటే దీవించిన దాక. ఓవర్ టు బ్రదర్ రవి మనోహర్. అన్నాను బ్రదర్. థ్యాంక్ యూ. ప్రియులారా, మనం చక్కని ఆరాధన తలంపులు మరియు చక్కని వాక్య సందేశాన్ని ఉదయ కాలమున దైవజనులు బ్రదర్ భవానీ శంకర్ గారి ద్వారా విన్నాము. ప్రభు సాత్వికుడై ఉన్నారు కనుకనే మనం పొందవలసిన శిక్షణ ఆయన పొందారన్న విషయంలో తలంపుల్లో అందించారు. అలాగనే ప్రభు శిష్యులు ఎలా ఉంటారు అన్న విషయాలు వివరిస్తూ మోషే శిష్యులు, యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఎలా ఉంటారు అన్న కూడా విషయం వివరించారు. మనము ప్రభు శిష్యుల వలె ప్రేమించేవారుగా, ప్రభావం గలవారిగా, శిష్యులను తయారు చేసేవారుగా ఉండాలని చక్కని సందేశాన్ని మనకు అందించారు. ఇంకా అది కొనసాగింపు ఉంది అంటున్నారు. విందాము. దేవుని చిత్తం అయితే మరొకసారి విందాం. మంచిది. దైవజనులకు మరొకసారి ప్రేమ వందనాలు. ఈ ఉదయకాలము స్తుతులు చెల్లించి పాటలు పాడి దేవుని మహింపరిచిన బిడ్డలందరికీ నా ప్రేమ వందనాలు. మరి ప్రభు దీవెన వారికి ఉంటుంది. అలాగనే మనము మన యొక్క ఆరాధన మనం ఆరాధన చేయడానికి వెళ్ళాలి కనుక ఈ సమయాన్ని నాకు నడిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కొద్దిగా ముగిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ బర్నబాస్ బ్రదర్.